నమస్తే వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు ప్రియాంక. మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ విడుదలయ్యాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత భానుకిరణ్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. సూరి హత్య కేసులో 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న భానుకు ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. సిఐడి ఆర్మ్స్ యాక్ట్ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సూరి మర్డర్ కేసులో న్యాయస్థానం జీవిత ఖైదు విధించగా గత 12 ఏళ్లుగా జైలులోనే ఉన్నానని తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా భానుకిరణ్ సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాడు. అయితే బెయిల్పై స్థానిక కోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 11న ఈ కేసులో కూడా విచారణకు రానుంది. ఇప్పటి వరకు జైలు జీవితం అనుభవించిన భానుకిరణ్ ఇక ముందు ఏం చేయబోతున్నాడు? ఇదే అంశంపై 69 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. 2011 సంవత్సరంలో జరిగిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2018 డిసెంబర్లో ఆయనకు నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2011 జనవరి 4న మద్దెల చెరువు సూరిని హత్య చేశాడు. అప్పట్లో ఈ వార్త పెను సంచలనంగా మారింది. దివంగత నేత టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి నిందితుడు. జనవరి 4న హైదరాబాద్ సనత్ నగర్ నవోదయ కాలనీలో సూరిని భానుకిరణ్ కాల్చి చంపాడు. పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడు. తన కుటుంబంలో ఉన్న అందరినీ హత్య చేశాడనే కోపంతో పరిటాల రవిని 2005లో సూరి కాల్చి చంపాడు. ఆపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇక పరిటాల రవిని హత్య చేసిన కేసులో జైలు జీవితం గడిపిన బెయిల్ మీద బయటకు వచ్చిన సూరిని 2011 జనవరి 4న భానుకిరణ్ కాల్చి చంపాడు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు 2018లో భానుకిరణ్కు జీవిత ఖైదు విధించింది. దీంతో అప్పటి నుంచి భానుకిరణ్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నాడు. 2011లో మద్దెల చెరువు సూరి హత్య జరిగింది. కారులో ప్రయాణిస్తుండగా హైదరాబాద్ సనత్ నగర్ నవోదయ కాలనీలో సూరిని భానుకిరణ్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఈ కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 2018 డిసెంబర్లో భానుకిరణ్కి నాంపల్లి కోర్టు జీవిత ఖైదుగా శిక్ష ఖరారు చేసింది. అప్పటి నుంచి భానుకిరణ్ జైల్లోనే ఉంటున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కేసులో మద్దెల చెరువు సూరి హత్య కేసు ఒకటి. ఈ కేసులో నిందితుడు భానుకిరణ్కు తెలంగాణ హైకోర్టు యావజ్జీవ శిక్షను కూడా ఖరారు చేసింది. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య తర్వాత సూరి కూడా అనుచరుడైన భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. యూసఫ్గూడ మీదుగా వెళుతున్న కారులో వెనుక సీట్లో కూర్చున్న నిందితుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో సూరిని తలపై కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించింది. టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి నిందితుడిగా ఉన్నారు. సూరి జైల్లో ఉన్న సమయంలో వసూలు చేసిన డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన వివాదంతో అనుచరుడే హత్య చేసినట్టు ప్రచారం జరిగింది. సూరిని పథకం ప్రకారమే హత్య చేయించారని సూరి భార్య గంగుల భానుమతి అప్పట్లో చాలాసార్లు ఆరోపించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సూరి భార్యను కాంగ్రెస్ పార్టీ పరిటాల రవి మీద పోటీకి నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరులు ఏరివేత మొదలైంది. రవికి కుడి భుజంగా ఉన్న పోతుల సురేష్, చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరిటాల రవి మీద పాత కేసులను తిరగద్రోడడం ప్రారంభమైంది. తన ప్రాణానికి ముప్పు ఏర్పడిందని, సరైన రక్షణ కల్పించమని పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఫలితం రవికి రక్షణగా ఉండే గన్మెన్ల సంఖ్యని 2కు తగ్గించారు. తనను చంపేందుకు జరుగుతున్న కుట్రలను గురించిన వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చాడు. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న కారు బాంబు నిందితుడు మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య తనను హత్య చేసేందుకు సెల్ ఫోన్లో సంభాషణ జరుగుతున్నట్టు రవి ఆరోపించాడు. జగన్మోహన్ రెడ్డి పరిటాల రవీంద్ర మీద పరువు నష్టం దావా వేశాడు. 2004 డిసెంబర్ 23న పరిటాల రవి పులివెందుల కోర్టు ముందు హాజరయ్యాడు. ఆరోపణలు రుజువుపరిచే సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. రవి ఇళ్లలో సోదాలు మొదలయ్యాయి. అనంతపురంలోని ఇంట్లో, వెంకటాపురంలోని ఇంట్లో పోలీసులు అణువణువు గాలించారు. తెలుగుదేశం అనుచరులు, మద్దతుదారుల మీద దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. 2004 సెప్టెంబర్ 7న రవి అనుచరుడు
తగరగుంట ప్రభాకర్ హత్య జరిగింది. అక్టోబర్ 9న బళ్ళారిలో ఉంటున్న రవి బంధువు రాజకీయ గురువు అయిన ఆర్కే అలియాస్ మలపాటి వెంకటేశ్వరరావు హత్య జరిగింది. పరిటాల రవి ప్రాణాలకు ఏ క్షణంలోనైనా ముప్పు వాటిల్లే పరిస్థితి దావురించింది. మానసికంగా అన్నింటికీ సంసిద్ధమయ్యాడు. అనంతరం జరిగిన పలు ఆసక్తికర పరిణామాల మధ్య పరిటాల రవిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే కాల్చి చంపారు. మద్దెల చెరువు సూర్య ఈ హత్య చేశాడని పలు ఆరోపణలు అప్పుడు గుప్పుమన్నాయి. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మంగళికృష్ణ, రైస్ మామ అజ్ఞాతంలోకి వెళ్లారు. మద్దెల చెరువు సూరి కారులో ప్రయాణిస్తుండగా హైదరాబాద్ సనత్ నగర్ నవోదయ కాలనీలో సూరిని భానుకిరణ్ రివాల్వర్తో కాల్చి చంపాడు. హత్య తర్వాత భానుకిరణ్ అనేక ప్రాంతాల్లో పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతూ చివరికి ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఈ కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. భానుకిరణ్ను పోలీసులు జైలుకు తరలించారు. అనంతరం సిఐడి అధికారులు ఆయనను కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. మద్దెల చెరువు సూరి హత్య అనంతరం నాది కుక్క బతుకైందని సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ సిఐడి విచారణలో చెప్పినట్లు అప్పట్లో సంచలనం సృష్టించింది. సూరి జైల్లోనే ఉన్న సమయంలో తాను అనేక సెటిల్మెంట్లు చేశానని చెప్పారు. ఆ సెటిల్మెంట్లే తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయన్నారు. పైపెచ్చు సూరిని హత్య చేస్తే తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలుసని అయినా తాను బతకడం కోసమే సూరిని హత్య చేసినట్టు భానుకిరణ్ చెప్పినట్టు చెప్పారు. సూరి హత్యకు ముందు విదేశీ అమ్మాయిలతో ఎంజాయ్ చేసినట్టు చెప్పాడు. తాను అజ్ఞాతంలో ఉన్న 15 నెలల్లో కాలంలో తన వద్ద ఉన్న 4,70,000 రూపాయలతో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాలు తిరిగినట్టు చెప్పాడు. పోలీసులకు చిక్కకుండా అనేక రాష్ట్రాల్లో తిరిగానే గాని ఇలాంటి వేషాలు వేయలేదన్నారు. మొత్తం 34 భూ వివాద సెటిల్మెంట్లు పూర్తి చేసినట్లు చెప్పాడు. సూరి జైలులో ఉండగానే చాలా సెటిల్మెంట్లు చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. అలాగే సూరి హత్య తర్వాత తన జీవితం మారిపోయిందన్నారు. కల్లు కాంపౌండ్లే, వైన్ షాపులు, ఆర్టీసీ బస్సులే లగ్జరీ కార్లుగా మారాయన్నారు. తన అరెస్టుకు 3 రోజుల ముందు పుదుచ్చేరిలోని ఓ లాడ్జిలో ఉండగా పోలీసులు తనను ఊహించని రీతిలో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సూరి హత్య అనంతరం తనను సూరి మనుషులు చంపుతారని భయపడినట్టు చెప్పారు. అయితే వారు తనకు లేదా తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టలేదని చెప్పారు. 12 ఏళ్ల తర్వాత భానుకిరణ్ చంచల్గూడ జైలు నుంచి విడుదలై జనంలోకి వచ్చాడు. ఇక నుండి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోందని అందరిలో ఆసక్తి రేపుతుంది. మరోసారి ఫ్యాక్షన్ పడగలెత్తి ఆయన ప్రాణాలకి ఆపద తలపెడతారా అని, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరూ చర్చించుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీలో భానుకిరణ్ చేరబోతున్నాడు అని రాష్ట్ర వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఎందరో ఖైదీలు జైలు జీవితం గడిపి జనంలోకి రాగానే చాలా వరకు రాజకీయ పార్టీలు వారికి ఆహ్వానం పలికారు. ఇదే ఒరవడి కొనసాగి భానుకిరణ్ కూడా రాజకీయ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తుతాడా అని చర్చించుకుంటున్నారు. చూడాలి మరి జనంలోకి వచ్చిన భానుకిరణ్ జీవితం ఎలా మారబోతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 69 టీవీ. సత్యమేవా జయతే.